బాహుబలి తర్వాత ప్రభాస్ తెలుగు సైన్మా స్థాయిని భారీ స్థాయిలో పెంచుతున్న సైన్మా ఏదైనా చేస్తున్నాడంటే కల్కి సైన్మానే గుర్తుకొస్తుంది. ఇది నాగ్ అశ్విన్ దర్శకత్వం చేస్తుండగా విజువల్ వండర్ లెక్క ఉండబోతున్నదని, ప్రేక్షకులకి మంచి అనుభూతిని కలిగిస్తుందని అందరూ అంటున్నారు. అయితే రీసెంట్గానే ట్రైలర్ ముంబైలో విడుదల చేసిర్రు. సూపర్ రెస్పాన్స్ కూడా దక్కించుకున్నది. ఇక ఇప్పుడు సైన్మా రిలీజ్కి 3 రోజులు ఉండగా భారీ ప్రమోషన్లు అయితే చేస్తున్నారు. ఇక అయితే దీనికి సంబంధించిన ప్రమోషన్ల భాగంగానే అమితాబ్ బచ్చన్ ఒక స్పెషల్ ముచ్చట అనేది పెట్టిండు. అది కూడా చిత్ర యూనిట్ అందరితో కలిపి. ఇక దీంట్లో ఎవరెవరు భాగమయ్యారంటే అమితాబ్ బచ్చన్ సారు, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకోనే, నిర్మాతలైన ప్రియాంక దత్, స్వప్న దత్ కూడా పాల్గొన్నారట. అయితే అమితాబ్ బచ్చన్ మాట్లాడుకుంటా ఆయన ఏమన్నాడంటే, ఇంత పెద్ద గొప్ప సైన్మా తీస్తున్నందుకు గది కూడా ఇద్దరు మహిళలు నిర్మించడం అనేది చాలా అభినందించాల్సిన విషయం అని ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ప్రియాంక దత్ ఏమన్నది అనంటే, సైన్మా మొదలైన కాన్ నుండి నాగ్ అశ్విన్ కథ చెప్పిన కాన్ నుండి 2 రోజుల వరకు మామూలు మనుషులం కాలేకపోయినాం ఈ కథ ఇన్న తర్వాత అని ప్రియాంక దత్ చెప్పుకొచ్చింది. అయితే అమితాబ్ బచ్చన్ ఆయన అనుభూతిని వంచుకుంటా ఈ సైన్మా చేయుడు నాకు చాలా సంతోషంగా ఉన్నది. సైన్మా కోసం అని చెప్పేసి 3 గంటల వరకు మేకప్ వేసుకుంటుండే అని చెప్పేసి ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే సైన్మా కోసం అని చెప్పేసి ప్రభాస్తోని మస్తుగా ఫైట్లు ఉన్నాయి. ఆ ఫైట్లల్లో ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్. ఇక దానికి ఆయనతో చేసినందుకు నన్ను జర మన్నించురి, క్షమాపణలు అనుకుంటా జర అంత గమ్మత్తుగా అన్నాడు. ఎవరు? అమితాబ్ బచ్చన్ సారు. అయితే దీనికి బదులుగా ప్రభాస్ ఏమని చెప్పిండనంటే, సార్ వాళ్ళంతా మీ ఫ్యాన్స్ కూడా సార్ అని ఆయన నవ్వుకుంటా చెప్పుకొచ్చిండు. ఇక కమల్ హాసన్ సార్ కూడా ఆయన అనుభూతిని వంచుకుంటా కథ పేపర్ మీద రాసుడు వేరు, తెర మీద కనిపించుడు వేరు. ఇక ఈ కథ ఒక అద్భుతమైన కథ రాసుకున్నాడు నాగ్ అశ్విన్. కానీ దాన్ని ఎట్లా చేస్తాడు అనేది నేను చాలా డౌట్ పడ్డా. ఒక్కసారిగా అమితాబ్ బచ్చన్ తోని సీన్ చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఇక ఈ షూటింగ్లో మరో నచ్చిన విషయం నాకు ఏందనంటే, షూటింగ్ అంతా చాలా ప్రశాంతంగా జరిగింది. గది కూడా చిత్ర యూనిట్ చాలా డిసిప్లిన్గా ఉన్నారు. ఎటువంటి అనవసరమైన హడావిడి చేయకుండా ప్రశాంతంగా సాదాగా జరిగిపోయింది. ఇది నాకు నచ్చిన విషయం అనుకుంటా కమల్ హాసన్ చెప్పిండు. ఇకపోతే మన ప్రభాస్ కూడా ఆయన ఎక్స్పీరియన్స్తోని మాట్లాడుకుంటా ఇక ఈ పాత్ర విన్నప్పుడు నాకు మస్తుగా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. దీంట్లో చాలా గమ్మత్తుగా ఉంటా, నేను ఒక సూపర్ హీరో పాత్రలో వేసుకుంటేనే చాలా గ్రే షేడ్లో కూడా కనిపించబోతున్నా. ఇది నా మొదటిసారి ఇంత డిఫరెంట్గా నటించుడు అనేది కథ ఇన్న వెంటనే నేను ఓకే చెప్పేసిన చేస్తా అని ఆయన చెప్పుకొచ్చిండు. ఇక మన హీరోయిన్ అయిన దీపికా పడుకోనే కూడా ఏమన్నదంటే, నాగ్ అశ్విన్ ఇక ఈ సైన్మా కోసం అసలు ఏం చేస్తాడనేది మైండ్లో ఆల్రెడీ చూసేసుకున్నాడు. ఇక అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా దించిండు, ఎగ్జిక్యూటివ్ చేసిండు అని దీపికా పడుకొని చెప్పుకొచ్చింది. ఇక దీంతో ప్రొడ్యూసర్లు కూడా ఏమంటున్నారు అంటే, ప్రియాంక దత్, స్వప్న దత్ ఏమంటున్నదంటే, ఇక ఈ కథ ఇది మొత్తం మంచిగా రానికే కారణం కేవలం నాగ్ అశ్విన్ మాత్రమే కాదు, ఇంత గొప్ప నటులైన మీరందరూ దీంట్లో భాగమవ్వడం కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చింది. సైన్మా ప్రీ ప్రొడక్షన్ టైంలోనే సైన్మా గొప్పగా తీయాలని అనుకున్నాము. ఇక అనుకున్నంత రేంజ్లో పాత్రలకి తగ్గట్టుగా క్యాస్టింగ్ కూడా పెట్టాలనుకున్నాము, కష్టపడి క్యాస్టింగ్ కూడా పెట్టినాము అని చెప్పుకొచ్చింది. ఇక మన దీపికా పడుకోనే కూడా ఒక గమ్మత్తైన ముచ్చట చెప్పింది. ఇక అదేందనంటే, సైన్మా మొదటి రోజు కమల్ హాసన్ సార్తోని షూటింగ్ చేసినప్పుడు దీపికా పడుకోనే సెట్లలో లేదంట. ఇక అప్పుడు వెంటనే షూటింగ్ అయిన వెంటనే నాగ్ అశ్విన్ సారు దీపికా పడుకోనికి ఫోన్ చేసి, చిన్న పిల్లాడు లెక్క కమల్ హాసన్ సార్తోని మొదటి రోజు షూటింగ్ మస్తుగా అయింది, మస్తు సంతోషంగా చెప్పుకొచ్చిండంట. ఇక మొత్తంగా చూసుకుంటే ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకులకు కూడా అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీలో ఎంతమంది టికెట్లు బుక్ చేసుకురు, ఎంతమంది సైన్మా పోతున్నారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.